మన యొక్క హక్కులను కొట్లాడే వాళ్ళు, మన హక్కుల కోసం కొట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు అనేది ప్రధానంగా విమర్శిస్తున్నారు. నిజంగా అట్లా ఆ పరిస్థితి ఉండబోతుందా? లేదు అదే సెంటిమెంట్ని యూజ్ చేసుకొని ఓట్ల కోసమే బీఆర్ఎస్ అది చేస్తూ ఉందా? ఎట్లా ఉండబోతుంది? మీ అంచనా ఏంటి? అంటే సెంటిమెంట్ కేటీఆర్ గారు అన్నదాన్ని ఇంకా కొంచెం డీటెయిల్గా మాట్లాడితే కరెక్ట్గా మనం మెసేజ్ చెప్పొచ్చు. ఏంటిదంటే ఆయన అన్నది ఏంటిదంటే ఈ ఉమ్మడి రాజధాని గడువు పూర్తయిన తర్వాత మళ్ళీ ఏమైనా కొత్త డిమాండ్ తెరపైకి వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ఏ మెట్రోపాలిటన్ సిటీలో అయినా కానీ అన్ని రకాల ప్రజలు ఉంటారు, అన్ని ప్రాంతాల ప్రజలు ఉంటారు కాబట్టి ఏ డిమాండ్ అయినా ఏ వర్గం నుంచైనా రావచ్చు. ఒక వర్గం నుంచి వచ్చేటువంటి డిమాండ్ని ఆ ప్రభుత్వం అంగీకరించాలంటే వాళ్ళ బార్గెనింగ్ పవర్ గవర్నమెంట్లో ఎంత ఉందో చూడాలి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏ వర్గ ప్రయోజనాల కోసం ఉంటారు అనేటువంటి అనుమానాలు చాలా మందికి, నేను పర్టికులర్గా పేరు చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తారనేటువంటి అనుమానాలు చాలా మందికి ఉన్నాయి, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్తో సహా చాలా మందికి ఉన్నాయి. సో పక్కా తెలంగాణ వాళ్ళలో కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి, ఆయన ఎవరి వర్గ ప్రయోజనాల కోసం పనిచేస్తాడు అనేటువంటి భయంలో కూడా ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఈ ఉమ్మడి రాజధాని విషయంకి వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ, మేబీ కొత్తగా వచ్చే ప్రభుత్వం కానీ, ఇప్పుడున్న ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ని కనుక అడిగింది అనుకోండి, మా ఉమ్మడి ప్రయోజనాల రీత్యా రాజధాని యొక్క సౌకర్యాన్ని మరికొంతకాలం పొడిగించండి అంటే సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ ప్రజల కోసం బలంగా కొట్లాడి వద్దే వద్దు అనేటువంటి చెప్పేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉండరు. ఎందుకంటే వాళ్ళ స్టేక్స్ ఇక్కడ ఆంధ్రాలో ఉంటాయి, ఢిల్లీలో ఉంటాయి. కానీ వేరాజ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి స్టేక్స్ ఈ రోజు మాత్రం కేవలం తెలంగాణలోనే ఉన్నాయి కాబట్టి మేము మాత్రమే అడగగలుగుతాము, అట్లాంటి ప్రమాదాన్ని ఆపగలుగుతాము. కాబట్టి అట్లాంటి ప్రమాదం కనుక వస్తే, ఉమ్మడి రాజధాని కొనసాగింపును కనుక ఆపాల్సి వస్తే కానీ, కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలంటే డిమాండ్ కనుక ఎవరైనా తెరపైకి తీసుకొస్తే దాన్ని అడ్డుకోవాలంటే కనుక తెలంగాణ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేసేటువంటి పార్టీ మాది కాబట్టి మాకు మాత్రమే ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, మమ్మల్ని బలోపేతం చేయండి, ఆ ప్రమాదం నుంచి హైదరాబాద్ని కాపాడండి అనేటువంటి మాట ఆయన చెప్తారు. కొంత ప్రాక్టికల్గా చూస్తే కేటీఆర్ గారు చెప్పింది వాస్తవం. ఎందుకంటే తెలంగాణకు సంబంధించి ప్రయోజనాల కోసం రాజకీయ లిమిటేషన్స్ లేకుండా ఇతర ప్రాంతాల లిమిటేషన్లు కొట్లాడగలిగేటువంటి ఫ్లెక్సిబిలిటీ ఈ రోజు ఉన్న బీజేపీకి లేదు, కాంగ్రెస్కి లేదు, ఓన్లీ బీఆర్ఎస్కి మాత్రమే ఉంది. కాబట్టి అది సెంటిమెంట్ అంటే ఎస్, ఎందుకంటే ఎవరికైనా కానీ తమ రాజధాని తమ చేతుల్లోనే ఉండాలని ఏ రాష్ట్రమైనా కోరుకుంటుంది. ఒకవేళ అట్లాంటి ప్రయత్నం కానీ ప్రయోగం కానీ అటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ రేపు ఆంధ్రాలో వచ్చేటువంటి అటు ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, అది వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ లేదంటే అలయన్స్ ప్రభుత్వం కానీ కనుక చేస్తే అది డెఫినెట్గా మరొకసారి తెలంగాణ సెంటిమెంట్ని, తెలంగాణ ప్రజలలో బీఆర్ఎస్ స్థానాన్ని డెఫినెట్గా మరింత బలోపేతం చేస్తుంది. నాకు తెలిసి అంత మూర్ఖమైనటువంటి ప్రయత్నం చేస్తారని నేను అనుకోను. బట్ రాజకీయాలలో ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే రాజధాని అనే అంశం కేవలం రాజకీయాలతో మాత్రమే ముడిపడి ఉండదు, అనేక ఆర్థికపరమైన అంశాలతో కూడా ముడిపడి ఉంటుంది. కాబట్టి చెప్పలేం, ఆ ప్రమాదం తెలంగాణ ప్రజల నెత్తి మీద వేలాడుతూనే ఉంటుంది. అది జూన్ 2 తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి తెలంగాణ ప్రజలు ఊపిరి పీల్చుకోవాలా లేదా ఉద్యమాలకు సిద్ధం కావాలనేది డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది.